దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికి శుభాలు, వందనాలు. మరణాత. ప్రియా దేవుని విశ్వాసులారా, ఈ సాయంకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును బట్టి మేము మాట్లాడుచుండగా నీ ఆత్మ తలంపులు, నీ సన్నిధి కాపుదల మాకు దయచేసిన ప్రభువా నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి మేము ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి కాపుదల, నీ ఆత్మ నడిపింపును నాకు అందించి దేవా, నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బడిలి ఎదుట నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కనుక నాలో నీ ఉండి నువ్వు మాట్లాడమని. ఎందుకంటే ఆ జ్ఞానము కూడా సరిపోదు ప్రభా. కనుక నీ బిడ్డలకు నీ ఏ ఆత్మ నడిపింపు దయ చూపించమని, నీ సన్నిధి కాపుదల దయచుమని. ఈ 9వ రోజు, ఈ మంచి శుక్రవారం ఈ శుక్రవారం యొక్క దినమున ప్రభా, 2వ శుక్రవారముగా ఈ శ్రమ గుడారములో మేము తలంచుచుండగా దేవా, నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరము నీ బోరుగా వాడుకొని దేవా, నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచుమని, నీ ఆలోచన చేత మమ్మల్ని నింపుమని, నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచుమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. క్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, దేవదేవుని యొక్క నామమున మీ అందరికీ మరొకసారి మరణాత శుభములు తెలియపరుస్తున్నాను. ఈ దినము 9వ రోజు. మరి వాక్య గ్రంథములో అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. అయితే కొన్ని విషయాలు రూపముగా మనం చూసినప్పుడు మరి మత్తయి సువార్తలో అనేక విషయాలు ప్రభు యొక్క సిలువను గూర్చి కనబడుతున్నాయి. అయితే ఈరోజు మరి మోసము చేశాడు అనే విషయంను మనం ఎరిగిన వారంగా కనబడుతున్నాం. అయితే ఈ 9వ వచనములో ఏమి అనగా మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. గనుక మనము ఈ దినము ఇస్కరియోతు యోధ గురించి మనం తెలుసుకోబోతున్నాం. గనుక శ్రమ గుడారములో 9వ రోజును మనం చేరి ప్రభువును గణపరుస్తున్నాం. గనుక మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనం నుండి 34వ వచనం అంటే 40 వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ కనబడుతున్న ఈ మాటలను బట్టి మనం ఒకసారి ఆలోచనలోకి రావాలి. ఈ యొక్క 22వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఎలాగుంటాయంటే ఆత్మ సంబంధమైన మాటలుగా ఉంటాయి. చదవం 34వ వచనం. ఆయన సద్దుకీయుల నోరు మూయించునని పరిచర్యలు విని కూడవచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర దేశకులు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని ప్రేమింపవలెననిదే ఇది ముఖ్యమైనదనియు మొదటిదైన ఆజ్ఞ. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన అంటే నాయకుల మధ్యకి వెళ్ళిన ప్రభు. అందుకే ఇస్కరియోత ఆశ కలిగిన ఇస్కరియోత అని కూడా అనుకోవచ్చు. అలాగనే మార్కు సువార్త, ప్రియులారా, 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనములో మనం గమనించినప్పుడు శాస్త్రులలో
ఒక్కడ వచ్చు అంటే ఈ మాటలు కూడా ఇలాగే కనబడుచున్నాయి. అయితే ఈ మాటలో మనం గమనించినట్టు 34వ వచనం చదువమ్మా. అతడు వివేకముగా ఉత్తరమిచ్చునని యేసు గ్రహించి, నీవు దేవుడినే అమ్మా రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పును. ఆ తర్వాత ఎవడను ఆయనను ఏ ప్రశ్నయు అడగా తెగింపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ లూకాసు వార్తలో కూడా మనం చదువుతున్నప్పుడు, లూకాసు వార్తలో 21వ అధ్యాయము 38వ వచనం మనం చదువుతున్నప్పుడు, లూకాసు వార్తలో కూడా ఈ 3 పాఠములు మనకు కనబడుతున్నాయి. చదువమ్మా. 12వ అధ్యాయం 37వ వచనంలో 37 లూకాసు వార్త 12వ అధ్యాయం 37వ వచనం. దేవుడు ఏ రకంగా మాట్లాడుచున్నాడు అంటే, ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు అంటే నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు కృప మీ ఎల్లరకు ఆశీర్వాదంగా దిగవచ్చును గాక. ఎందుకంటే ప్రియులారా, ఈ యొక్క మత్తయి సువార్తలో మనం చదువుకున్న ఈ 22వ వచనంలో సద్దుకీయులు వచ్చి ప్రభువును ప్రశ్నిస్తున్నారు. ఈ లూకాసు వార్తలో కూడా సద్దుకీయులు వచ్చి ప్రభువును ప్రశ్నించారు. అంటే ఈ 3 కూడా కొన్ని విధములుగా కనబడుతున్నాయి వచనాలు. అయితే ఇస్కరు యూద ఏంటి, యూదాని ప్రకటించబడిన ఈ పిలుపులోనే అప్పగించుట శోధకుడు అని కూడా మనం గమనించవచ్చు. ఇస్కరు యూద వల్ల యేసుక్రీస్తు ప్రభుకి శోధన కలిగింది కానీ, మరొక రకంగా మనం ఆలోచించాలి. ఇక్కడ శోధన కలిగింది కానీ పాపముకు విడుదల ఇస్కరు యూద అప్పగించటం వల్లనే జరిగింది. కాకపోతే ఇస్కరు యూదకు కాకపోతే మరొకరిని దేవుడిని అక్కడ ఏర్పరచుకుంటాడేమో. కానీ యేసు ప్రభు యొక్క రక్తమును అనగా అదేక వంశములోంచి పుట్టినవాడు ఇస్కరు యూద. యేసు ప్రభు వంశావళి ఏదో అదే వంశావళి నుంచి వచ్చిన వాడు ఇస్కరు యూద. అంటే ఇస్కరు యూదకు యేసు ప్రభుకు అన్న వరస అవుతాడనుకోవచ్చు మనం. అంటే ఇస్కరు యూద పెద్దవాడు. ఎవరికంటే ప్రభు కంటే ఇస్కరు యూద పెద్దవాడు. ఎందుకంటే ఇతడు రాజ్యాంగం తెలిసిన వాడు, రాజ పండితుడు అనుకోవాలి. మనం ఇస్కరు యూద రాజ పండితుడు అనుకోవాలి. ఈ ఇస్కరు యూద రాజు పండితుడు అని దేవుడు పిలిపించినప్పటికీ, దేవుని యొక్క మార్గములో నడిచినప్పటికీ అతడు, అందుకే యేసుక్రీస్తు ప్రభు ధన సంచి అతనికి ఇచ్చాడు. అనేక విషయాల్లో ఇస్కరు యూద మార్పు చెందలేదు అంటాం. కానీ ఇస్కరు యూద ఆ రోజున అప్పగించకపోతే ఇంత చరిత్ర మనకు దొరకకపోనేమో. ఎందుకంటే మనిషిని అప్పగించే మనిషి కుమారుడిని మనిషి అప్పగించే రీతిలో దేవుడు ఒక సిద్ధపాటు చేశాడని మనం గమనించాలి. ఇస్కరు యూద అప్పగించబడ్డాడు అనే భావమునే మనం పలుకుతాం. ప్రియ, అంతరాత్మ మరము ఎరిగిన దేవుడు, అంతరాత్మ క్రియలను ఎరిగిన దేవుడు, అంతరాత్మ ఉద్దేశాలు ఎరిగిన దేవుడు అనేక విషయాలు మనకు చెప్తూనే ఉంటాడు. అయితే అన్ని విషయాల్లో అనేక రీతిలుగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూనే ఉంటాడు. కనుక ప్రియులారా, దేవుడు ఎందుకు ఇస్కరు యూద పేరుని బైబిల్ గ్రంథంలో రచించారు అంటే, ఎన్ను బోధలెన్న మారనవాడు. పైగా వినండి, ఇతడు దేవుడు ఏర్పరచుకున్న వంశంలోంచి వచ్చిన వాడు. అంటే దేవుని యొక్క కుమారుడు, అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ భూమి అంతటిని పరిశుద్ధపరచడానికి ఇతడు కూడా ఒక పనిముట్టుగా వాడబడ్డాడేమో అని నా ఉద్దేశం. అందుకనే ఇస్కరు యూద అంత రహస్యం కలిగిన వాడంటే, అబ్బో రాజ్యాంగంలో ప్రజలకు పేదవారికి మేలు చేయాలనే ఆలోచనతో రాజ్య పరిపాలన చేయాలి, యూదులనే వారికి అనగా ఇజ్రాయేల్ ప్రజలు అనే వారికి అధికారం రావాలని గమనించిన వాడు, ఆశ కలిగి పోరాడిన వాడు కూడా
ఇస్కరియోతే. అందుకే ఆ పోరాటంలో ఆ వారి యొక్క మరి సెగకు, అంటే వారి కలిగిన సెగకు అనగా వారి కలిగిన గ్రూపుకు, లేకపోతే వారి కలిగిన ఒక చెద, ఆ ఒక మనుషులకు ఏమండి న్యాయము చేకూర్చాలని నడుము కట్టిన వాడు మొదటగా ఇస్కరియోత కనపడతాడు. ఎందుకంటే ప్రజల వల్ల, నాయకుల వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఆ ప్రజలను మరి ధనవంతులను దోసుకుని పేదవాళ్లకు పంచే మరి స్థితిని ఆనాడు ఇస్కరియోత మరి మరి ఎవరితో బరాబుతో చేతులు కలిపి అటువంటి పనిని చేసిన వాడు. కాబట్టి ప్రియులారా, ఇస్కరియోత ఎక్కడా కూడా పట్టిబడలేదు. ఎందుకంటే ఇస్కరియోత రాజ్యాంగం తెలిసిన వాడు, రాజనీతి నెరిగిన వాడు, రాజు పలుకుపాడుతో నడుచుచున్నవాడు కూడా అనుకోవాలి. గనుక ప్రియులారా, అయితే ఇక్కడ ఈ యొక్క శాస్త్రాధిపతులు అంటే పండితులు ప్రభువును ప్రశ్నించినప్పుడు ప్రభు చెబుతున్న నీతివాక్యాలను గ్రహించి వారు మాట్లాడిన మాటలు ఎలాంటివంటే, ఒకడు నీతిమంతుడుగా నడవాలనేది ఆలోచన నీవు కలిగి ఉన్నప్పుడు, నీతులు అనుసరించినప్పుడు నీవు నా తండ్రి అతను నిలుచుదు అని సెలవిచ్చారు. అంటే యథార్థ హృదయమును, యథార్థ మనసు, యథార్థ తలంపును, యథార్థ క్రియలు మనం కలిగి ఉన్నప్పుడు, యథార్థత అనే పదములో మనలో ఎప్పుడైతే ఉన్నదో ప్రియులారా, ఖచ్చితంగా నీవు నేను పరిశుద్ధాత్మను పొందేవారిగా ఉంటాం. అందుకనే తలంపులు మరి అనేక రకాలుగా ఉండవచ్చు, కానీ బలమైన తలంపులు రెండు రకాలు. ఒకటి ఆత్మ తలంపు, రెండు శరీర తలంపు. ఈ లోకాన్ని ఏలుతున్నది ఏంటంటే రహస్యముగా ఏలుచున్నదేమో శరీరము, ఏమంటే బహిరంగంగా బయలుపరచాలని కోరుకునేదేమో ఆత్మ. ఈ రహస్యము శరీరముకును ఆత్మకు ఎప్పుడు బహిరంగంగా యుద్ధము జరగదు, కానీ రహస్యముగా యుద్ధము జరుగుతుంది. ఈ రహస్యము దేవుడు మనిషిలో ఎందుకు పెట్టాడు? భక్తుల ద్వారా రహస్యం ఏర్పడింది. కొందరు లోక సంబంధమైన రహస్యం చూసుకుంటే వ్యాపారస్తులకు రహస్యం ఉంది, నాయకులకు రహస్యం ఉంది, భార్యాభర్తల మధ్యన రహస్యం ఉంటుంది. ఏమండి, కొందరు స్నేహితుల మధ్యన రహస్యం ఉంటుంది, కొందరు ఇరుగు పొరుగు వారి మధ్యన రహస్యం ఉంటుంది. ఇది లోక సంబంధమైన రహస్యం. కానీ ఆత్మీయ రహస్యం ఒకటి ఉంది. అది ఏమనగా దేవునితో మాట్లాడుట, దేవుని మాటలు గ్రహించుకునుట, దేవుని ఉపదేశమును ఆలోచించి దాన్ని లోపరుచుకునుట, ఇది గొప్ప రహస్యం. ఇది దేవుడు కొందరకు కొన్ని రకాలుగా చెప్పే మాటలు, కొన్ని బయలుపరిచి ఉంటవి, కొన్ని దాచుకుని ఉంటవి, కొన్ని అవసరాన్ని బట్టి మాట్లాడి ఉంటవి, కొన్ని సమయమును బట్టి బయలుపరిచి ఉంటవి. అందుకే రహస్యమందు నీ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చును అన్నాడు. ప్రియులరా, చూడండి, ఇక్కడ అబ్రహాముకును దేవునికి రహస్యం ఏర్పడింది. రహస్యం ఏర్పడినప్పుడు శారా ఏమంటే ఎంతగా ఎలాగ జీవించినప్పటికీ దేవుడు అబ్రహాముతో అంటే ఎంత రహస్యంగా మాట్లాడేవాడంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన వాడు. ఈ రోజున నీవు గాని నేను గాని శాస్త్రులైనా పెద్దలైనా ఇలాగ యువత అయినా రహస్యముగా అనేకమైన క్రియలు ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఒక రోజున నీ రహస్యమైన క్రియ బయటపడక తప్పదు. కానీ ఆత్మ సంబంధమైన రహస్యం ఏదైతే ఉందో అది పరలోకము చేర్చే రహస్యమై ఉండాలి తప్ప లోక సంబంధమైన రహస్యం ఏదో ఒక రోజున ఎన్నాళ్ళు దాయగలవు, ఎన్ని రోజులు దాయగలవు, ఎంతకాలం దాన్ని మరుగు చేయగలవు, కానీ ఏదో ఒక రోజున రహస్యంగా బయటపడలే. అది నిజం అనుకోండి, అది మనిషి ప్రాణమును కాపాడుదనుకోండి. ఎన్నాళ్ళు దాచిన ఒక మనిషిని కాపాడేది, ఒక జీవితాన్ని కాపాడే రహస్యం ఏదైతే ఉన్నదో అది కొన్ని రకములుగా మరుగు చేయొచ్చు. ప్రియులరా, ఈ లోకంలో కొందరు రహస్యాన్ని చాలా చాకచక్కగా వాడేది ఎవరంటే కోర్టులో లాయర్లు వాడుతారు. అది రహస్యముగా ఆ వ్యక్తికి చెప్తాడు, ఎలా చెప్పాలో అలాగే మరి రహస్యముగా మాట్లాడి విలువైనది ఏమో రహస్యంగా దాస్తారు. విలువలేని దానికోసం పోరాడుతున్న వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. దాన్ని రహస్యంగా దాచేవాళ్ళు. కొందరు తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తులు రహస్యంగా ఆకారిని చెప్తూ ఉంటారు. ఇది లోక సంబంధమైన ప్రయాణం. కానీ ఆత్మ సంబంధమైన ప్రయాణం, దేవునికి నీకు ఎంత రహస్యం ఉంది, ఎన్నాళ్ళు రహస్యంగా దేవునితో నడుస్తున్నావు, ఎన్నాళ్ళు రహస్యంగా నువ్వు జీవిస్తున్నావు, ఎన్నాళ్ళు దేవుని చేత రహస్యమందు ప్రయాణము కొనసాగిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్యము కొన్ని రకాలమైన తలంపులు కలిగినవి.
అయితే విలువైనది మనిషికి కనపడేది రెండు తలంపులు. ఒకటి ఆత్మ సంబంధమైన తలంపు, రెండు శరీర తలంపు. ఈ రెండు కూడా మధ్యన అనేక రకములుగా మనిషి జీవించుచున్నప్పటికీ ఈ రెండు మధ్యన మనిషి అల్లాడుచున్న వాడై ఉన్నాడు. అందుకనే ఆత్మ సంబంధమైన రహస్యం విలువైనది, విశ్వాసము కలిగినది, బలమనిది, శక్తి గలది, శక్తితో కూడినదని మనం భావించగలిగి ఉండాలి. అందుకనే దేవునికి నీకు రహస్యం ఉండాలి. అదే రహస్యమైన ప్రార్థన, రహస్యమైన విజ్ఞాపన, రహస్యమైన మొరపెట్టుట, రహస్యమైన సని స్తుతి చేయుట అనే కొన్ని రకాలుగా కొందరు బయటికి చెప్పరు. అంతరాత్మగని దేవుని స్తుతిస్తారు, అంతరాత్మగని దేవుని మొరపెడుతూ ఉంటారు, అంతరాత్మగని దేవుని కొనియాడుతూ ఉంటారు, అంతరాత్మగనే తనలో తాను కనపరుచుకుంటూ. కానీ తన దేహం అంటున్నాడు, నీవు దేవుని యందు రహస్యమందు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రయాణములో నీ ఆలోచనలు ఆయన కూడా అలాగనే నేను బలపరుస్తాడు. కాబట్టి ఈరోజు శాస్త్రులతోనూ పెద్దలతో ప్రభు ఎంతో చక్కటి ఉపమానం ఇచ్చాడు. అటువంటి ఉపమానమును మనము కూడా తెలుసుకునే తలంపును, గ్రహింపును పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకు అందించి అట్టి రీతి యొక్క ఆలోచన ఇస్కరియోత ఎంతగా ఆలోచన కలిగి రహస్యంగా జీవించాడో అంతే బహిరంగంగా తన పేరు వెల్లడి చేయబడింది. ప్రియులారా, ఇస్కరియోత ఎప్పుడంటే బహిరంగ పడిందంటే అంతరాత్మక యేసుప్రభుతో జీవించాడు. కానీ పేతురు, యోహాను, ఆంద్రేయ, ఇలాగ లోక వీళ్ళందరూ బయలుపడినట్టుగా మరి చూడండి ఎవరు బయటపడలేదంటే మరి ఇస్కరియోత బయట పడలేకపోయాడు. ఎందుకంటే ప్రియులరా, ఇతడు ధనాస్తి కలిగిన వాడు, ధనముతో రహస్యముగా ప్లాన్ గీసేవాడు. ఎలా యుద్ధానికి సిద్ధపడేవారు రహస్యంగా యుద్ధాన్ని బయలుపరుస్తారు. కానీ దేవునికును నీకును రహస్యం ఉందా? అయితే సాతాను ఎదుట, సాతాను క్రియలు ఎదుట నీకు రహస్యం ఉండకూడదనేది దేవుని ఉద్దేశం. కనుక ఈ రోజున దేవుని పట్ల నీవు శాస్త్రులతో మాట్లాడినట్టుగా ఏమన్నారు శాస్త్రులు? ఇదిగో దైవ కుమారుడా, నీవు దేవుని కుమారుడు కదా, ఎందుకు ఈ క్రియలు ఇలాగూ జరుగుతున్నావు, ఎందుకు ఖండిస్తున్నావు అంటే పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడిగానే ఉండు, అపవిత్రుడు ఎప్పుడు అపవిత్రగానే జీవించుడు. కానీ ఏదో ఒక రోజున అతడు తన అపవిత్రత తెలుసుకుని ప్రార్థించక మానడు, అంటే పశ్చాత్తాపం పడతాడు అని చెప్తున్న మాటలను బట్టి మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరుగా నేను గాని ఈ లూకా సువార్తలో చెప్పుచున్న మాటలు మనం ఒకసారి ఆలోచించినప్పుడు 21వ అధ్యాయంలో మనము చదివితే క్షమించండి 21వ అధ్యాయంలో ఈ చదువునప్పుడు ఈ మాటలు ఎంత ఆలోచనగా మనకు కనిపిస్తున్నాయంటే ఇక్కడ లూకా గారు చెప్పుచున్న ఈ మాటలన్నీ కూడా గమనించినప్పుడు యేసుక్రీస్తు మనకు మాట్లాడుచున్న ఈ మాటలన్నీ ఆత్మ సంబంధమైన మాటలుగా కనబడుతున్నాయనేది మనం గమనించాలి. గనుక ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రభువు నువ్వు ఎరిగిన వాడుగా ఉన్నావు, ప్రభుతో మాట్లాడేవాడిగా ఉన్నావు, ప్రభుతో నడిచేవాడిగా ఉన్నావు, ప్రభువుని గణపరిచేవాడిగా ఉన్నావు, ప్రభుని లోబరుచుకునేవాడిగా ఉన్నావు, ప్రభుతో నడిచేవాడిగా, ప్రభు జ్ఞానమును సంపాదించేవాడిగా, ప్రభు యొక్క ఆలోచనను కూడగట్టుకునేవాడిగా, ప్రభు యొక్క నడకలో నడిచేవాడిగా, ప్రభుకి విధేయతకు లోబడి జీవించేవాడిగా నువ్వు ఉన్నావా? అయితే చాలా ధన్యుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నారు అంటే దాని అర్థం ఏంటి? నిన్ను నన్ను బలపరచుటకు వచ్చి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ 9వ యొక్క దినమున చెప్పుచున్న ఈ మాట మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ కడవరి దినాల్లో ప్రకటన చేస్తున్నాడంటే ఏమంటే గలతీ పత్రికలో మరి చూడ అబ్రహాము ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఏమంటాడు? అబ్రహాముతో దేవుడైన యెహోవా దేవుడు మాట్లాడిన ఆకారి మాటలు అంటే అబ్రహాము పలుకున ఆకారు పలుకులని మాటను వింటున్నాం. ఏం రాయబడిందంటే ఇక్కడ అబ్రహాము అన్యుల కొరకు ప్రార్థించేవాడై ఉన్నాడు. అంటే అబ్రహాము అన్యుడిగా కాకపోయినా అన్య జీవితమును కొనసాగించాడు. అబ్రహాము అన్యుడు కాదండి. ఎందుకంటే షేము కుటుంబంలోంచి ఉదయించిన వాడు, కానీ జీవిత యొక్క ప్రయాణ నిమిత్తము అన్యుడిగా జీవించిన వాడై ఉన్నాడు. పుట్టుక మాత్రము ఏమంటే షేము అంటే ఎక్కడ నోవాహు యొక్క సంతానములో షేము కుటుంబంలో
ఆరో సంతానం, ఒక 5-6 సంతానం మధ్యకని పుట్టినవాడు మనకు చరిత్ర చెప్తుంది. ఆది కాండము 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయంలో ఈ 3 వచనాల్లో ఇక్కడ వంశావళి గురించి రాయబడిన క్రియలు మనం చూడగలుగుతున్నాం. ప్రియులరా, అంటే ఇక్కడ అబ్రహాము వంశావళి నిమిత్తము మాట్లాడినప్పుడు ఎప్పుడైనా మన పితరులు మన పిల్లలకు, తల్లిదండ్రులైన వారి పిల్లలకు ఏమైతే మీరు అలవరుస్తారో, అంటే ఏమైతే మీరు అలవాటు చేస్తారో, ఏదైతే పిల్లలకు బోధిస్తారో చిన్ననాటి నుండి, అదే వారు జీవితంలో ప్రయాణంలో అదే శాసించేదిగా ఉంటుంది. అందుకనే యేసు ప్రభు అన్నాడు, పిల్లలైన వారిని నా యొద్దకు రమ్మన్నాడు. ఎందుకంటే జ్ఞానమును నేర్చుకునే వయసు. మనకులాగా పెద్దవారిలాగా వారు ఆ జ్ఞానము కలిగి ఉండలేరు, జ్ఞానముతోటే జీవిస్తారు. వారికి అజ్ఞానం ఎప్పుడు వస్తుందంటే వారు 15, 12, 10 సంవత్సరాలు దాటిన తర్వాతే వారి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వారి ఆలోచనలు సాతానికి లోబడటకు అవకాశం ఉంది. అందుకని యాకోబు, క్షమించండి, దావీదు యొక్క తల్లి ఏమండి ఏ వయసులో ఉండి దావీదుకు జ్ఞానము నేర్పిందంటే తన గర్భములో ఉన్న బిడ్డ కొరకు మొదటినే ఆత్మ తలంపుల జ్ఞానమును రహస్యమందన్న తన బిడ్డకు నేర్పింది. అందుకే రహస్యముగా ప్రార్థనను ఎవరైనా నేర్పురా అంటే అది యాకోబు, మరి దావీదు గారి యొక్క తల్లి అని నేను రూఢిగా నమ్ముతాను. ఎందుకంటే దావీదు గారు 150 అధ్యాయాలు రాసిన వాడు. ఎన్నో పాపములు చేసినప్పటికీ దేవుడు క్షమించి అతడు తన ఇల్లంతటిలో నమ్మకంగా సరిదిద్దుకున్నవాడు, సరిచేయబడిన వాడు దావీదు. అంటే దావీదు యొక్క పాపములను బట్టి మనం చూడకూడదు, కానీ దావీదు చేసిన విజ్ఞాపన ప్రార్థన దేవుడు తూచుచున్నప్పుడంట పాపము దావీదు చేసిన ప్రార్థన ఎదుట నిలవలేకపోయిందంట. కాబట్టి ప్రియులరా, అందుకే ప్రతి తల్లి తండ్రులు ఈనాడు గర్భము దాల్చి ఉన్నవారు కూడా పసిబిడ్డలను తల్లి ప్రేమను మొదట పెంచండి. మీ తల్లి ఉగ్గుపాలు కంటే ముందట మీ గర్భమును, మరి దావీదు యొక్క తల్లి తన గర్భమును పట్టుకుని నెలలు నిండు కొలిది ఆమె ప్రార్థన ప్రభు కొరకు కనిపెట్టిందంట. ప్రభువా, ఈ వీడు పుట్టిన వీడు నీ అడుగులో నడవాలి, నీ నీడలో జీవించాలి, ఇప్పుడు కూడా నీవు అతనిని కాపాడుతూ దీవిస్తున్నావని. మరి దావీదు యొక్క తల్లి చిన్నదేం కాదండి, గొప్ప స్థాయి కలిగిన తల్లి. అయితే దావీదు యొక్క తల్లి ఐగుప్తురాలు అవటం వలన చూడండి, యెషయా భక్తుడు ఆమెని విడనాటము జరిగింది. ప్రియులారి, చరిత్ర అంతా కూడా ఆది కాండంలో మనకు కనబడుతూనే ఉంది. అయితే ఆ నిర్గమకాండం, ఆది కాండం మనందరూ చదువుకుంటుంటే ఎవరు ఎప్పుడు ఎలా జీవించారు అనేది పాత చరిత్ర చెప్తుంది. ఎందుకు ఈ మాటలన్నీ దేవుడు మన కొరకు ఉంచాడు అంటే ఆత్మ సంబంధమైన మాటల కొరకు దేవుడు నీ కొరకు నా కొరకు బోధిస్తున్నాడని భావమును ఎరిగిన వారిగా ఉండగల కృపను ఈ సాయంకాల సమయంలో ఇస్కరియోద అనే మాటలో, ఇస్కరియోద అంటే మోసగాడు, అప్పగించేవాడు, చేదు, బాధ, దుఃఖము, కన్నీరు, వేదన, శోధన ఇవన్నీ కూడా అతడి పేరులో ఉంటాయనేది నిపుణులైన వారు, పెద్దలైన వారు, ఆనాడు పండితులు, ఆనాడు బోధకులు ప్రకటించిన మాటలు. కనుక ఈనాడు మనము కూడా ఇస్కరియోదు అనగా క్రీస్తును అప్పగించిన వాడు, క్రీస్తు రక్తమును వెలకట్టిన వాడు, క్రీస్తు శరీరమును ఏలాడదీసిన వాడు, క్రీస్తు యొక్క శరీరము ద్వారానే అతడు కూడా అలాగునని. కానీ భూమి సహకరించలేదు, ఏది తన మరణాన్ని స్వీకరించలేదు. ఇస్కరియోదు మరణము ఏది కూడా స్వీకరించలేదని భూముల మీద పడ్డాడు, చెట్టు మీద వేలాడు, చెట్టు సహకరించలేదు, ఇరిగిపోయింది, రొబ్బ ఇరుగు కింద పడిపోయాడు. భూమి సహకరించలేదు, భూమి తలకిందులుగా తన ఇకారము కలిగిన మరణం, ఆ మరణం ఇంతవరకు ఎవరు కూడా అంత భయంకరమైన మరణం పడి ఉండకపో. చాలా మంది మరణాలు చూస్తుంటాం, యాక్సిడెంట్ అయ్యి చిదిగిపోయిన వారు, మరి పేగులు అన్ని బయటకు వచ్చిన వారు, అనేక రకాలుగా చూస్తాం. కానీ ఏమి జరగకుండానే ఒక చెట్టు రొమ్ము విరిగి నేల మీద పడి పొట్ట పగిలి ఎముకలు పేగులు బయటకు వచ్చిన ఇస్కరియోదు మరణం మాత్రం చాలా భయంకరమైన మరణం. అంటే భూమి కూడా భయపడిందంట మరణాన్ని చూసి. సృష్టి యావత్తు కూడా దేవునికి వ్యతిరేకంగా దేవునిని అప్పగించిన మరణాన్ని చూసి సృష్టి కన్నీటి పెట్టి భయపడింది అన్నట్టు దేవుని కోపము, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఆనాడు భూమి చాటి చెప్తుంది ఈనాడు. అందుకే ఇస్కరియోదు మరణము బైబిల్లో రాయబట్టం
మనం ఎరిగిన వారు. అందుకనే ప్రియులరా, ఆలోచించడం జాగ్రత్త కలిగి ఉండాలి, మాట్లాడడం జాగ్రత్త కలిగి ఉండాలి. యోచన, తలంపులు, క్రియలు ఎంత రహస్యం, ఎంత జాగ్రత్త కలిగి నెవర వేసుకుంటావు అంతే జాగ్రత్తతో పరిశుద్ధాత్మ దేవుని పొందగలవు. అటువంటి కృపా దేవదేవుడు నీకు నాకు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. మరి ఇస్కరియోత అనే మాటను వివరించుకున్నాం. మరి శాస్త్రులు, పెద్దలు, చిన్నలు అందరితో మాట్లాడావు. అంత దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా నీ ఆత్మ చేత మమ్మల్ని సిద్ధపరచండి. నీ ఆలోచన బలపరిచి వినుచున్న నీ బిడ్డలను గ్రహింపగల తలంపులు, ఆలోచన కలగజేసి ఈ సాయంకాల సమయంలో శుక్రవార దినమున ఎందరైతే తల్లులు, తండ్రులు ఉపవాసము కలిగి ఉన్నారో వారందరూ కూడా నీ ఆలోచన క్రియలు కలిగి, నీ ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించే కృపను అందించమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.